'వీర ధీర శూర పార్ట్ 2' టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే పార్ట్ 1 రాకుండానే పార్ట్ 2 అంట. సినిమా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇన్ డెప్త్‌గా రివ్యూలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ నిన్న మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోస్ బంద్ చేశారు. ఇష్యూస్ షార్ట్ ఔట్ అవ్వడం వల్లేమో గానీ ఈవినింగ్ నుంచి షోస్ వేయడం స్టార్ట్ చేశారు. నేను సెకండ్ షోకి వెళ్ళాను. అందుకే రివ్యూ ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా ప్లాట్ విషయానికొస్తే మూవీ ఓపెనింగ్‌తోనే ఒక మిస్సింగ్ కేస్‌తో ఓపెన్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేస్‌కి మన హీరో కాళీకి సంబంధం ఏంటి? అసలు ఆ మిస్ అయిన వాళ్ళని హీరో కాళీనే ఎందుకు కనిపెట్టాలి? అసలు చివరికి కనిపెట్టాడా లేదా? అనేది స్టోరీ లైన్. కమింగ్ టు మై ఒపీనియన్ మూవీ అయితే నాకు నచ్చింది గాయ్స్. అంటే రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. మూవీ స్టార్ట్స్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. ఫస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ స్టార్టింగ్ జరిగిన ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి పే ఆఫ్ అనేది సెకండ్ హాఫ్లో లింక్ చేస్తారు. అప్పటి వరకు మనకి ఏం జరిగింది అనే క్యూరియాసిటీతో మూవీ చూస్తూ ఉంటాం అన్నమాట. టెక్నికలీ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ భయ్యా. ఎందుకంటే మూవీ అంతా ఓవర్ నైట్లో జరుగుతుంది ఎక్సెప్ట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ తప్ప. ఎక్సెప్ట్ ద ఫైట్ సీక్వెన్స్ మిగతా మూవీ అంతా చాలా న్యాచురల్ వేలో వెళ్తుంది. ఎక్కడ ఓవర్ ద టాప్ అనిపించదు. మూవీలో చాలానే హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక ల్యాండ్ మైన్ సీన్ ఉంటుంది. ఆ మూమెంట్ అయితే ఇట్ ఫీల్స్ డిఫరెంట్ అనమాట. చాలా బాగుంది. అండ్ 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు కదా, ఆయనది ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అది చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు ఆయన్ని కామెడీ రోజులను చూసాం కదా, ఇప్పుడు ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కదా, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ కమింగ్ టు ఎస్జే సూర్య గారు, నాకు ఎందుకో ఎస్జే సూర్య గారిని అంతగా యూజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఉంది పర్ఫార్మెన్స్, కాకపోతే ఆయన లెవెల్ని యూజ్ చేసుకోలేదు అనిపించింది. అండ్ చియాన్ విక్రమ్ గారు యాజ్ కాళీ, ఇతని గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ డీసెంట్ ఉంది, చాలా న్యాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్. కాకపోతే ఎలివేషన్స్ పడుతున్నాయి. ఆ ఎలివేషన్స్ తగ్గ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపించలేదు అనిపించింది నాకైతే. ఇంకా పార్ట్ 1 మూవీ రిలీజ్ అయిన తర్వాత పే ఆఫ్ ఇస్తారేమో చూడాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్జే సూర్య గారు, చియాన్ విక్రమ్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు, వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. మోర్ ఓవర్ ఈ మూవీలో ఒక సింగిల్ టేక్ షాట్ ఉంటుంది, అరౌండ్ 14 to 15 మినిట్స్ ఉంటుంది. అదైతే చాలా డిఫరెంట్గా చాలా బ్రిలియంట్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్. అండ్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చకపోవచ్చు మీ. అండ్ అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు ఇంతకు ముందు తీసిన మూవీ సిద్ధార్థ్ గారితో తీశారు, చిన్న మూవీ. ఇది కూడా థ్రిల్లరే. ఒకసారి చూడకపోయింటే ఒక లుక్ వేయండి. And that's the review of this movie, and we will meet you in the next video. And please do support my channel guys if you like my content. Thank you. Bye bye.